అఘోరి అంటే ఆడ గదా! అఘోర అంటే మొగ అని మాకు తెలుసు. మళ్ళీ మీరు ఆడనా? హ్మ్. మొగనా? ఒకటేందంటే మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు అఘోరి విద్యలు అది ఇది అని అవును. చెప్పారు. తంత్ర విద్యలు నేర్చుకోవడం వేరు, అఘోరాగా మారడం వేరు. హ్మ్. తంత్ర విద్యలంటే ఏంటిది? స్పిరిచువల్ పవర్స్. ఆ పవర్స్‌తోని మనం కొన్ని కేపబిలిటీస్ అనేటివి మనకు దొరుకుతాయి. ఇది సెపరేట్ కాన్సెప్ట్. ఓకే. అఘోరాగా మారడం అంటే మీరు ఈ అఘోరా సాధనలలో పూర్తిగా మీరు ఫినిష్ చేసుకున్నట్టయితే ఎన్‌లైటన్‌మెంట్ అని వస్తది. జ్ఞానోదయం గాని, అఘోర స్థితి గాని వస్తది. అఘోర స్థితి అయినప్పుడు ఏమైపోతది? శివుని నుంచి మీకొక కనెక్షన్ అనేది ఏర్పడతది. మీరు శివుని డేటాని గాని, శివుని యొక్క ఎనర్జీని గాని మీరు యాక్సెస్ చేయడం వీలైతది. అప్పుడు మా సాధకుడు అఘోరాగా మారతాడు. అంటే ఒక ఒక ఎనర్జీగా మారిపోతాడు. ఒక డెయిటీగా మారిపోతాడు. ఇది యాక్చువల్ అఘోరా. కానీ ఇప్పుడేమైపోయింది తంత్ర విద్యలు ఉండడాన్ని అఘోరాగా అని చెప్పి అనుకుంటున్నారు. తంత్ర విద్యలు వేరు, నిజంగా అఘోరా మారడం అనేది వేరు. అంటే కొన్ని నేను జూశాను మీ హెడ్‌లైన్స్. అఘోరిగానే పేరొస్తుంది. అఘోర అని ఎవరు అంటలేరు. ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఉండేది ఒకటే శివస్థితి. ఓకే. అఘోరా, అఘోరి, ఓగడు, నాతు ఇట్లా రకరకాల నేమ్స్ వల్ల ఉండిపోయినాయి హ్మ్. వీటిలల్ల. కానీ అంతా ఒకటే. సబ్జెక్ట్ ఒకటే. చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని ఇంకా మనం డెప్త్‌గా తీసుకున్నట్టయితే ఒకటి గురుముఖత సాధన ఉంటది. మాస్టర్ ఉంటాడు. మనం అక్కడ ట్రైన్ అయితాం. విద్య నేర్చుకుంటాం. వాటెవర్ మనం పొందుతాం. ఒకవేళ మాస్టర్ చనిపోయే టైంలల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఒక 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 హ్మ్. కొన్ని వందల సంవత్సరాల కిందట అనుకుందాం. ఒక అఘోరా గురువు ఉన్నాడు. అతను వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయే ముందు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఇప్పుడు మొన్న మొన్న వచ్చింది కదా! రీసెంట్‌గా వచ్చింది. మీరు గూడా మొన్న మొన్ననే ఆ! వచ్చిర్రు. నేను కూడా మొన్న మొన్న హ్మ్. వచ్చిన. సో, ఈ అతనేం చేస్తాడు, పుస్తకాలలో గాని, లేకపోతే అతను ఉండే చుట్టుపక్కల గాని, అతను నేర్చుకున్న దాన్ని, పొందిన దాన్ని నెక్స్ట్ ప్రొపగేట్ కావడానికి, నెక్స్ట్ కంటిన్యూ కావడానికి సర్టెన్ సిస్టమ్ తయారు చేస్తాడు. బుక్ రాయొచ్చు. లేదా ఆచార్య వ్యవహారాలు ఏవైతే ఉంటదో లైఫ్ స్టైల్ దాన్ని ఆ రకంగా మోడిఫై చేయడం అన్నది జరుగుతది. ఇందు కొరకు మన దేశంల లేదా ప్రపంచం మొత్తంల రకరకాల లైఫ్ స్టైల్స్, రకరకాల వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఉంది. ఫుడ్ గావచ్చు, పూజలు గావచ్చు, ఎవ్రీథింగ్. మ్యారేజ్ ఎవ్రీ సిస్టమ్ గూడా డిఫరెన్స్ రావడానికి కారణం ఏందంటే ప్రతి ఒక్క మాస్టర్ అక్కడ అతను ఎళ్ళిపోయే ముందు ఒక వీలైనంత వరకు వాళ్ళని స్పిరిచువల్ అప్‌లిఫ్ట్ ఇయ్యడం కోసం చేసిన చేంజెస్ అవి. ఇట్లా ఎవరైతే కొందరు మాస్టర్స్ వాళ్ళ ప్లేసెస్‌లలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిర్రో, ఈ అఘోరా మార్గంలో ఎన్‌లైట్ కావడానికి పెట్టిర్రో, ఆ సిస్టమ్స్ ఉండిపోయినాయి. చాలా ప్లేసెస్‌లలో పెట్టిర్రు. హిమాలయాస్ గావచ్చు, లేకపోతే కాశీ గావచ్చు, రకరకాల ప్లేసెస్‌లో ఉన్నాయి. ఈ హిమాలయాస్, కాశీ ఏందంటే ఇక్కడ సర్వైవ్ అయింది. మిగతా దగ్గర కొలాప్స్ అయిపోయినాయి సిస్టమ్స్. అట్లా ఆ సిస్టమ్స్‌లలో కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి. ఒకళ్ళు శ్మశానంలోనే ఉంటారంటే వాళ్ళకి కొంచెం వేరియేషన్. లేదు వీళ్ళు శ్మశానంలో ఉంటారు, బయట గూడా ఉంటారంటే అదొక వేరియేషన్. అట్లా ఈ ఎక్స్‌ట్రా వేరియేషన్స్ వల్ల వచ్చిన నేమ్సే అఘోరా లోపలల్ల ఈ రకరకాల అఘోరా, అఘోరి, ఓగడు ఇదొకటయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఏదన్నా ఉంది అనుకుందాం. ఒక పదం ఉందనుకుందాం. ఆ పదానికి నార్త్ ఇండియాలో ఒక కైండ్ ఆఫ్ విధంగా మనం మాట్లాడతారు. మన దగ్గర ఒక రకంగా మాట్లాడతారు. రాముడున్నాడు. మనం రాముడు అంటాం. పైనేమంటారు? రామ్ అంటారు వాళ్ళు. హ్మ్. తమిళ్ అటు పోతే రామన్, అని చెప్పి అంటారు. ఇట్లా ఏమైపోతది ఒకటే పదము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లల్ల రకరకాలుగా ఎళ్ళిపోతది. అట్లా అఘోరా, అఘోరి ఈ రెండిట్లలో ఏదున్నా గూడా 2 గూడా ఒకదాన్ని ఆహ్, ప్రెజెంట్ చేసాడు. ఒకదాన్ని ప్రెజెంట్ చేసేదే అండ్ దీంట్లో వేరియేషన్స్ లేదని గాదు. ఒకవేళ శాస్త్రపరంగా లేదా ట్రెడిషన్ పరంగా చూసుకున్నాడు వెరీ మైన్యూట్ వేరియేషన్. వెరీ చిన్నగా వెరీ నెగ్లిజిబుల్ వేరియేషన్ ఉంటదంతే. ఓకే. అల్టిమేట్‌లీ ఇట్స్ అబౌట్ గెట్టింగ్ ఎన్‌లైటెన్ అంతే. యాక్చువల్ మీ పేరేంటిది? నా పేరు స్వామి. ఆధార్ కార్డ్‌లో గాని, నా ఒరిజినల్ పేరు గాని స్వామి. పుట్టినప్పుడే స్వామిని లేదు పెట్టారా? లేదు. ఆ! పుట్టినప్పుడు నా పేరు అఖిల్. అఖిల్. అఖిల్ నుంచెల్లి స్వామిగా ఎప్పుడు మారారు మీరు? నేను ఎప్పుడైతే ఇది లార్జ్ స్కేల్‌లో చేద్దామని అనుకుంటున్నో, మనకు బ్రాండింగ్ ఉండాలి. నేను సద్గురువుని చూస్తుండే చాలా వరకు ఇంటర్నెట్‌లో గాని. అమాంగ్ ఆల్ ద మాస్టర్స్ బాగా ఫైనాన్షియల్‌గా సక్సెస్ అయిన వ్యక్తి నేను అనుకునేది సద్గురు. ఓకే. సద్గురు జగ్గి వాసుదేవ్, ఈషా హ్మ్. ఫౌండేషన్. ఓకే. సో, నాకు గూడా అలాంటి ఒక సంస్థ పెట్టుకోవాలి. ఆ స్కేల్‌లా ఇంపాక్ట్ ఉండేటట్టు ఉండాలి అని చెప్పి ఉండే. హ్మ్. అందుకొరకు నేను మరి ఆయనేం జేషిండో అదే రెప్లికేట్ చేద్దామని ఆయన సంస్థకెళ్ళి అదంతా బ్లూ ప్రింట్ అంతా నేను స్టడీ చేయడం జరిగింది. ఏమేం జరుగుతుంది? ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ నేను నోట్ డౌన్ చేసుకొనొచ్చిన. ఎట్ ద సేమ్ టైమ్ ఆయన జేసిన ఇంపాక్ట్ ఏంటిది? ఆయన పేరు జగ్గి వాసుదేవ్. అసలు పేరు.
కానీ ఆయన సద్గురు అని ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే, ఆ సమయంలో ఆయన స్టార్ట్ చేసే సమయంలో మా అందరూ గూడా ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనుకుంటున్నారు. అందరూ గురువులు గాదు. ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే గురువులు. మిగతా వాళ్ళు ఆచార్యులు. సో, ఈ విషయం రేపటి రోజు ఫ్యూచర్‌లో ఎస్టాబ్లిష్ గావాలి. రేపటి రోజు ఎవరైనా ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రాగలగాలి. ఒక గురువు స్థానం ఉండాలి అని చెప్పేసేసి అతని పేరు సద్గురు అని పెడతారు. అసలు సద్గురు అనే పేరే కాదు. అదొక అటైన్‌మెంట్ పోస్ట్ అది. నేను గూడా పెట్టుకోవచ్చు. ఓకే. స్పిరిచువల్ క్యాడర్‌లో చూసుకుంటే నేను గూడా సద్గురే. సద్గురు గాదు, నేను ఇంకా డెయిటీని గూడా. ఇంకా ఒక ఇలా చాలా ఉంటది. అంటే అందరూ ఏంటి ఎన్‌లైటన్‌మెంట్ ఈజ్ ద ఎండ్ అనుకుంటారు. కానీ ఆ తర్వాత గూడా చాలా అంటే చాలా లెవెల్స్ ఉంటాయి. ధ్యానంలో గాని, సాధనలో గాని, ఏది గాని. ఇట్లా నాకేమనిపించింది, సద్గురు అనే పేరు ఆయన ఆల్రెడీ పెట్టుకున్నాడు గదా! సో, మనము ఏం చేద్దాం, అందరూ గూడా ఏంటిది కాషాయం యేసుకున్న వాళ్ళని స్వామీజీలు అనుకుంటారు. లేదా ఇప్పుడు మీ పేరు? అహ్మద్. అహ్మద్. సపోజ్ హైపోథెటికల్లీ శ్రీ 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 అహ్మదానంద స్వామి అని పెట్టినామనుకో మీ పేరు. హైపోథెటికల్లీ. ముంగట 3 స్త్రీలు వెనకాల ఓ స్వామి పెట్టేసేస్తే మీరు ఇప్పుడు గురువు అయిపోతారు. అయిపోయిందా? ఇట్లా అరేంజ్ చేసిర్రు సపోజ్ యేసేసినాం. అపియరెన్స్ అయిపోయిందా? నేమ్ అయిపోయింది. అపియరెన్స్ అయిపోయింది. 2 భగవద్గీతనా, 2 ఖురానా, 2 ఏవో అన్ని కలిపి ఆల్ మిక్స్ చెప్పిర్రు సపోజ్. హ్మ్. అయిపోయారు గదా మీరు గూడా. అవును. సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్ అంటే అయిపోయింది. ఇంకేముంది? ఈజీగా మార్కెట్‌లోకెళ్ళిపోవచ్చు. ఫేమ్ గానీకి. ఓకే. చాట్ జీపీటీ గాని, యూట్యూబ్, గూగుల్‌లో కొట్టి నాకు మోటివేషన్ స్టోరీ చెప్పమంటే చెప్తది. టార్టాయిస్ అండ్ రాబిట్ స్టోరీ చెప్పి, నెవర్ గివ్ అప్ అది ఇది అని చెప్పి 4 వీడియోలు ఇడిచిపెట్టిర్రండి మార్కెట్‌లో. నెక్స్ట్ గురువు నేనే. నెక్స్ట్ గురువు మీరే. మీ హ్మ్. కింద కోట్ల మంది జనాలు మీరు చెప్తే వినేటట్టు, ఎవరిని కోటేయమంటే వాడిని కోటేయాలి, ఎవరిని ఏం చేయమంటే అది చేయాలి. ఇంకా బ్రాండింగ్ కావాలంటే వేరే మతాన్ని తిట్టాలి. వాళ్ళు గొర్రెలు, వీళ్ళు బర్రెలు. ఇంకా ఎక్స్‌ట్రీమ్ మీకింకా కట్టర్ కావాలనుకుంటే ఎవడైనా ఇంట్లో బీఫ్ తింటుండే వాని ఇంట్లో పోయి వాడిని చంపేయాలి. జనరల్‌గా జరిగేది చెప్తున్నా. మీకు ఆ డైరెక్షన్‌లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ, యూ కెన్ మేక్ మనీ ఇన్ థట్. ఓకే. అవునా? ఇట్లా ఉంది గదా! ఇది రాంగు. స్పిరిచువాలిటీ పొందిన వాళ్ళు, సాధనలో సక్సెస్ అయిన వాళ్ళు రావాలి రేపటి రోజు. రేపు ఎవడొచ్చినా గూడా నాతోని కంపేర్ చేసుకోవాలి అని జెప్పి, నా లెవెల్ సద్గురు అయినా గూడా నేను నా పేరు స్వామి అని పెట్టుకున్నా. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.